కాబట్టి ఇక్కడ మనం ఎటువంటి ఉపదేశాలు తీసుకోవాలనేది ఇక్కడ కీర్తనకారుడు మాట్లాడుతున్నట్టు మనము చూడగలం అనమాట. కాబట్టి మనము నివసించి ఈ ప్రపంచం, ఈ లోకం ఎలా ఉందంటే ఎక్కువ శాతము చెడు సలహాలు, చెడు ఆలోచనలు, మనకి చెడు తలంపులు చెడు ఆలోచనలు ఇచ్చే వారి మధ్య మనం ఎక్కువగా ఉన్నట్టు మనము జాగ్రత్త పడాలన్నమాట. లోకంలో సంచరించేటప్పుడు రకరకాల మనుషుల మధ్య మనము ముందుకు వెళ్తూ ఉంటామన్నమాట. కాబట్టి ఎక్కువ శాతము దేవుని వాక్యానికి విరుద్ధంగా మాట్లాడేవాళ్ళు, విరుద్ధంగా సూచనలు ఉపదేశాలు ఇచ్చేవాళ్ళు, మరి విరుద్ధంగా మాట్లాడి తిరస్కరించి మాట్లాడేవాళ్ళు, అలాగే మరి దేవుని సత్యాన్ని అపహసించి పరిహాసం చేసేవాళ్ళు, మరి దేవుడిచ్చిన ఆజ్ఞలు ఉల్లంఘించి పాపుల మార్గంలో నడుస్తూ పాపానికి వారిని వాళ్ళు అప్పగించుకుంటూ ఇటువంటి వాతావరణంలో మనం ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నమాట. ఆ చెడు ఆలోచనలు కానీ, ఆ చెడు ఉద్దేశాలు కానీ, చెడు సలహాలకు కానీ మనం ఏమాత్రము ఈ చెవిని వాటికి ఆలకించి వాటిని మనము తీసుకోకూడదనమాట.